రుణమాఫీది ఎప్పుడు ఒక మోసం ఉంటుంది, ఒక లాభం ఉంటుంది. మోసం ఏంటంటే అంతా చేస్తానంటాం, లేదా ఇంత బల్క్గా చేస్తానంటాం, ఫైనల్గా వచ్చేటప్పటికి అంత చేయకపోవడం. అదే సందర్భంలో కొన్ని రకాల వాటికే చేయటం, కొన్నిటికి చేయకపోవడం. బట్ అసలంటూ లేని దానితో పోల్చుకుంటే బెటర్. అంతేనా? ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 20 లక్షల మందికి చేసినట్టున్నారు. 6 లక్షల మందికి 2 లక్షల రూపాయల లోపు, ఒక 11 లక్షల మందికి లక్ష లోపు, ఒక 5 లక్షలు 6 లక్షలు, లక్ష నుంచి 1.5 వరకు చేసిన రుణమాఫీ. అయితే ఫైనల్గా ఈ మూడు కలిపితే వచ్చేది 20 లక్షలు, 22 లక్షలు. కానీ ఇచ్చిన హామీకి చేసిన దానికి ఏమైనా పొంతనుందా? తప్పేం లేదు, అది కరెక్టే. అంటే 2 లక్షల లోపు రుణమాఫీ అంటే అందరూ కూడా 2 లక్షల లోపు రుణాలు తీసుకునే వాళ్ళందరూ మాది మాఫీ అయిపోతాయని అనుకుంటారు. ఇప్పుడు అంతేగా అయ్యింది. 1 లక్ష లోపు, 1.5 లోపు అంటే వాళ్ళు 2 లక్షలు తీసుకోవాలా? వాళ్ళది ఉంది. ఇప్పుడు మనకి బ్యాంకుల్లో ఎట్లా ఇస్తారండి, మీ దగ్గర 5 ఎకరాలు ఉందనుకోండి, ఎకరానికి మీరు వరి వేస్తానంటే 8,000, కమర్షియల్ క్రాప్ వేస్తానంటే 15,000 ఎంత ఇస్తారు ఒక్కొక్క దానికి. పొగాకు అయితే ఎంత, ఇట్లాంటి మ్యాక్సిమం మీకు ఎకరానికి